టీటీడీ నిర్ణయించిన సరసమైన ధరలకే భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే టూరిజం శాఖ ఆధ్వర్యంలో తిరుమలలో 3 హోటల్స్ ని నడుపుతున్నామని చెప్పారు. ఇలాంటి హోటల్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన 30 ఎకరాల స్థలంలో కూడా త్వరలోనే అభివృద్ది పనులను ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు అభివృద్ధి చేసినటువంటి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. అన్నమయ్య, బాలాజీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ ప్రారంభించినటువంటి నారాయణగిరి, ఒక పక్కన అన్నమయ్య, మరో పక్కన బాలాజీ, ఇప్పుడు దేవరాగం, దీన్ని వాళ్ళు ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఇప్పటికే చూశారు, విశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి యాంబియన్స్ తోటి ఈ రెస్టారెంట్ని ప్రారంభించడం జరుగుతుంది. కింద కూడా రమారమి 30 ఎకరాల ల్యాండ్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉంది. దాన్ని కూడా సుందరంగా తయారు చేయడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం.